హనుమంతుడి విగ్రహాన్ని మహిళలు ఎందుకు ముట్టుకోకూడదు? దీనికి సంబంధించి ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది. నమ్మకాల ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి. అయితే హనుమంతుడి వివాహం గురించిన వర్ణన కొన్ని పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది. మత గ్రంథాల ప్రకారం హనుమంతుడు వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం విద్యను పూర్తి చేయడానికి చేసుకున్నాడు. హనుమంతుడు తన గురువైన సూర్యుడి నుంచి వేదాలు నేర్చుకున్నాడు. అయితే ముఖ్యమైన గ్రంథం నవ వ్యాకరణాలు వివాహితుడికి లేదా గృహస్థునికి మాత్రమే అధ్యయనం చేసే అవకాశం ఉంది. దీంతో సూర్యదేవుడు అతని కుమార్తె సువర్చలతో వివాహం జరిపించాడు. హనుమంతుడు తన విద్యను పూర్తి చేయడంలో సహాయపడడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సూర్య భగవానుడి వద్దకు వెళ్లి సూర్యుని కిరణాల ప్రకాశం నుంచి సువర్చలాదేవిని సృష్టించారు. సువర్చల ఒక అయోనిజ, అంటే ఆమె గర్భం నుంచి జన్మించలేదు. అప్పుడు హనుమంతుడితో ఆమె వివాహం జరిగింది. ఆమె సూర్య గురు దక్షిణ రూపంగా హనుమంతుడిని తనను వివాహం చేసుకోమని కోరింది. వివాహిత అయినప్పటికీ సువర్చల జీవితాంతం బ్రహ్మచారిణిగా మిగిలిపోయింది. స్త్రీలు హనుమంతుడిని పూజించడానికి నియమాలు. హనుమంతుడు ప్రతి స్త్రీని తల్లిగా సమానయోధంగా భావించాడు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు. అందుకే స్త్రీలు హనుమంతుడి విగ్రహాన్ని తాకరు. అయితే పూజించవచ్చు, ఇతర పూజాది కార్యక్రమాలు చేయవచ్చు, దీపం వెలిగించవచ్చు, హనుమాన్ చాలీసా చదవచ్చు, నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించవచ్చు, ప్రసాదం కూడా అందించవచ్చు. కానీ పొరపాటున కూడా హనుమంతుడి విగ్రహాన్ని తాకరాదని పురాణాల కథనం.